హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? మన బగారా పువ్వు పక్క అయిపోయింది. బగారా పువ్వు రెడీ అయింది. మన పిల్లోళ్ళు సేమియా పాయసం చేయమన్నారు. ఆంధ్ర స్టైల్ సేమియా పాయసం ఇది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సేమియా ప్యాకెట్ తీసుకున్నాము, నెయ్యి, చక్కెర, పాలు, బాదం పౌడరు, ద్రాక్షి, గోడంబి, బాదం పప్పు, యాలకులు తెంచి పెట్టుకున్నాము. మన పాయసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు నేను ఎలా తయారు చేస్తానో, ఏమేమి వేస్తానో మీరు చూసేస్తారు రండి. ఇప్పుడు ముందుగా మూట పెట్టుకొని ఇందులోకి కాస్త నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మన ముంత మామిడి పప్పు, బాదాం పప్పులు అన్ని దీంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మన ద్రాక్ష వేసుకోవాలి. వీటన్నిటిని ఇలా పక్కన పెట్టుకొని ఇదే నెయ్యిలో సేమియాని వేసి వేయించుకోవాలి. మన సేమియాని ఈ మాత్రం కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలు. ఇది బాగా రోస్ట్ అయిపోయింది నెయ్యిలో కాబట్టి మన సేమియా పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోకి నేను ఇప్పుడు 1/4 లీటర్ పాలు తీసి పెట్టుకున్నాను. ఆ పాలు కలుపుకోవాలి. ఇందులోకి మనం ముందుగా పెంచి పెట్టుకున్న ఇలాచీని కలుపుకోవాలి. ఆచి మసాలా కలుపుకుంటే బాదం పొడి కలుపుకోవడం వల్ల మన సేమియా పాయసం మంచి టేస్ట్గా బాగుంటుంది. మన వేడి సేమియా పాయసం రెడీ అయింది. బగారా పువ్వు రెడీ అయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వేసుకొని కుమ్మేడాలే. మెక్కేయాలంట. ఇందులోకి చూరుగా మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న ద్రాక్ష పప్పు, గోడంబి, బాదం పప్పు ఇందులో కలుపుకోవాలి. కలుపుకుంటే మన ఎంతో రుచికరమైన టేస్టీ సింపుల్ సేమియా పాయసం రెడీ. ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నెయ్యిలో బాదం పలుకులు, మామిడి పప్పు, ద్రాక్షి అన్నీ కలుపుకోవాలి. ఎంతో టేస్టీ మన రాయలసీమ సేమియా రెడీ. సేమియా పాయసం. అంతే రెడీ అయింది. మన సేమియా పాయసం రెడీ అయింది. పిల్లలంతా వెయిట్ చేస్తా ఉన్నారు. వేసుకొని ఇంకా బగారా పువ్వు రెడీ, పాయసం రెడీ. ఇంక వేసుకొని లాగించడమే. మన తెలంగాణ స్టైల్ బగారా పువ్వ పాయసం, పచ్చడి, టమాటా పచ్చడి రెడీ అయింది. ఇంకా ఆలస్యం మందికి పిల్లలంతా వేసుకుని తినేస్తాం. ఇంద్రా సుస్మిత రాయ్ బగారా పువ్వ, వేడి బగారా పువ్వ తీసుకో, గట్టిగా పెట్టుకో.
అలా ఉండు, చట్నీ ఉందిరా. టమేటా చట్నీ, నిలువ పచ్చడి. నువ్వు ఎత్తుకోమ్మా. కొంచెంగానా? అదేం కొంచెంగా. టమాటా నిలువ పచ్చడి చాలా సూపర్ గా ఉంటుంది. ఏమమ్మా ఇంకొక ప్లేట్ ఇస్తూ. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయడా. వేడి వేడి పాయసం, బగారా బువ్వ, టమేటా చట్నీ. ఆవిడకి చెయ్యి గంగోత్రికి. అన్నం మాత్రం చాలా సూపర్ గా వచ్చింది. బగారా రైస్. నీళ్ళు బట్టలు ఎత్తి పెట్టుకోండప్పా. పిల్లలు చిచ్చర పిడుగులు. మీ అక్కకి నువ్వు అలా తింటావా? మాకు తీసేసి దీనికి ప్లేట్ లేండమ్మా. మీ అక్క ప్లేట్ ఎత్తుకో. వీటి ముందు మూసేది, ప్లేట్ ఎత్తుకో. ఇందా దాన్ని కడుక్కోండి, లేట్ అవుతుందా? ఇందా రాయడా. చిన్నబిడా ఇందా, దీని ముందు మూసే ప్లేట్ ఏదా? ఎత్తుకోరా. ఉన్నీరా. అవంతా నువ్వు చేయాలో కెమెరా లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది, తక్కువ పెట్టాల. ఇందా. ఓకే, టచ్ చేద్దామా? తిరిగిన పిల్లలంతా ఇటుకురా. ఈ పక్కరా. మన బగారా బువ్వ ఎలా ఉంది? ఎట్లుంది గంగోత్రా? బగారా బువ్వ చాలా అంటే చాలా టేస్ట్ గా ఉందండి. నువ్వు ఎలా ఉంది? సూపరా? రైట్. మన ఈ టమాటా చట్నీ ఇలా బగారా రైస్లో కానీ, వైట్ రైస్లో కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఈ వీడియో చేసినాను. ఆ వీడియోలో చూసి నేను ఎలా తయారు చేశానో మీరు అలాగే చేసుకొని ఇలా బగారా రైసుల్లోకి వీటిలోకి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. నువ్వు ఎలా ఉంది? సూపరా? రైట్. మన ఈ టమాటా చట్నీ ఇలా బగారా రైస్లో కానీ, వైట్ రైస్లో కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఈ వీడియో చేసినాను. తెలంగాణ స్టైల్ బగారా బువ్వ, మన ఆంధ్ర స్టైల్ రాయలసీమ పాయసం అన్నీ చాలా సూపర్గా ఉండింది.
ఇంత బాగుందా? బగారా రైస్ బాగుందా? పాయసం బాగుందా? రాయలసీమ పాయసము అండి. అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మరిన్ని మంచి వీడియోల కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇది ఎలా తయారు చేశాను, సేమియా పాయసము, ఈ తెలంగాణ బగారా బువ్వ, మీరు ఇలాగ ఎన్నో ట్రై చేసి ఎలాగ వచ్చిందో కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి ముందుకు నా ఆర్బీఆర్ పల్లె రుచిని పంపించాలని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే, డన్.